సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇక ఇవాళ మా గణపతి నిమజ్జనం అన్నమాట. ఇక పొట్టు హవా ఇక మొత్తం దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇక ఆల్రెడీ నవీన్ వచ్చిండు, తమ్ముడు శేఖరు, పూజ, ప్రసన్న వాళ్ళందరూ వచ్చారు. మన నరేష్ గారు ఏం చేస్తాడు ఉదరారి పులిహోర రెడీ చేస్తాను అన్నాడు. పులిహోర రాజాడు. నరేష్ కుక్కర్ కాదు, నరేష్ పులిహోర చేస్తే మీరేం చేస్తారు? తిందామని చెప్తారు, ఎట్లా నేర్చుకుంటారా? మీ దగ్గరికి వెళ్ళి నరేష్ గారు నేర్చుకోవాలి కానీ నరేష్ గారి దగ్గరికి వెళ్ళి నరేష్ నిన్ను కుక్క చేసేసారు, అదే కుక్కర్ చేసేసారు. ఏంటి ఐటమ్ ఏంటి అండి? ఏంటి అండి చెప్పు ఐటమ్ లో? పాపం ఆడియన్స్ కి వాళ్ళు కూడా చేసుకుంటారు పులిహోర. వీటి పేర్లు నీకు తెలియదు? చెప్పురా నాది. పప్పు, మిరపకాయలు, చింతపండు, జీలకర్ర, ఆవాలు అక్కడ ఉన్నాయి. ఈడ కూడా బ్లర్ బ్లర్ అవుతుంది. గంగలెత్తే షూటింగ్ ఎట్లా చేస్తావు? పాత పోని ఎందుకు పనికి రాదు, ఆయనతో పనికి రాకుండా అవుతుంది. సో ఇక మా గణపతి గాడి పూజ ఆల్రెడీ ఆడ పూజ చేస్తుంది. పూజ చేస్తుంది ఆడ. ఎట్లుంది టైమింగ్ వేరే ఉందిగా? ఏ కడగాల నువ్వు, నిన్ను పిలిపించింది ఎందుకు అనుకుంటున్నావు? అందుకేనా అమ్మతో నవీన్ ఘోరంగా అవుతాడు. నవీన్ డైరెక్షన్ చేస్తావు ఎట్లా? మొత్తానికి అయితే సగం అయింది షూటు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక గణపతిని కొంచెం కదిలిస్తే మనోళ్ళు కాస్ట్యూమ్స్ డ్రెస్సులు మర్చిపోయారట. ఇంటికి పోయి తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. సో ఫస్ట్ అయితే దేవుని కాదిలిచ్చి ఇంత ఏదో ఇంత స్వీటో ఇంత ఫ్రూట్సో ఏదో కొంచెం తిందాం. కడుపులా గాలి అవుతుంది, అంతా గాలి అన్నట్టు అవుతుంది బతుకు. అందుకనే కొంచెం తిందాం. ఇక పులిహోర కూడా కాలే. పులిహోర అయితే ఇంత దేవుని కాడ పెట్టి తిందాం కానీ ఇక రెడీ అవుతుంది. మన నరేష్ రెడీ చేస్తాడు, ఇంకా కాలే. తమ్ముడు కొబ్బరికాయలు పడకాలి. నరేష్ గారి కోటి, నాకోటి, నీకోటి. నరేష్ బాగా డిస్కషన్ ఏమో చెప్తాను. ఏంది ఏదో నీకెందుకు అంటాడు? దేవుని కాడికి కొబ్బరికాయలు కొట్టడానికి పంపిస్తున్నావా? రాలే పంపిస్తున్నా. ఏది ఇప్పుడా? కాదు, పూజారి లోపలనే వచ్చినావుగా, పూజ చేస్తున్నావు. ఏది దేవుని కదిలితే లేవట్లే. ఇక మొత్తం షేకింగ్ చేసు. ఇక మామూలు పులిహోర వండటానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు ఒకసారి చూడరి. ఏం నరేష్ గంతంగానే తింటారా? తిండి వాళ్ళని ప్లేట్లు వేసుకోవాలి కనుక బోకెలు వేసుకున్నావు. చిన్న ప్లేట్లు వేసుకొని తినాలి. మరీ డెకాసలు వేసుకొని తినబడుతుంది. మా చిట్ట అయితే ఇప్పుడే రిబ్బన్ కట్టింది. పోలికి ఇంటలేదు. పూజ అక్కడ చేసింది గణపతి కాడ పూజ. ఇక ప్రసన్న అంట నిమ్మకాయ రసం ఎంత సరిపోతే చేసుకొని తాగుదామని. పులిహోరలకేనా? వెరీ గుడ్. ఫ్యూచర్ లా మంచి భవిష్యత్తు ఉంది. వంట రాదా? ఇంకేంది సోడా పని పెట్టుకోండి రోడ్డు మీద. ఏది రేమంటావు? కలుపు పులిహోర కలుపు. రాజా పులిహోర రాజా. నీ అంత పులిహోర రాజా కాదు. సో ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి అయితే మనోళ్ళు దేవుని కాడికి ప్రస్తుతం పులిహోర రెడీ చేసారు. కష్టపడ్డారు. నరేష్ గారు అయితే అస్సలు కష్టపడలే. ఇగో ఈ పులిహోర చేసినాక నరేష్ గారు ఇంత కష్టపడి చేసినాక అజయ్, మన పేరు అభి, ఆడు, శేఖర్ వీళ్ళందరూ తిందామని వచ్చారు పులిహోర కోసం. చూసారా అవ్వాలి? నన్ను ఎందుకు ఎడతావే? అది లాగు మెల్ల తిందామనే కట్. ఖాళీ ఇవ్వాలి. పడుకొని మీరు చేతులకి లాగే. ఓకేనా? ఓకేరా. కానీ మరి నువ్వు అన్నారు ఇక జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక మొత్తానికి అయితే మన గణపతి కాదించడం లేవాటుడే. ఇక ఇంకేం ఆటో అన్ని డెకరేషన్ చేసాడు, రెడీ ఉంది. ఆటో కావడానికి మొత్తం అది పిండి పూసుకోరు. అది కట్టమనే ఇది కట్టి ఇటు వెనుక
సంగం మీ దోశ తీసిన వీడియో గట్టి కొట్టు గట్టినే కొడతారు అన్న హాయ్ ఆడికి అయిపోయింది చేసుకుంటున్నాం అని చెప్పి శేఖరు ఆ మనిషి చెప్పిండు. నేను కులం తక్కువ చేయగొట్టాలి. గణపతి బొప్ప గణపతి బొప్ప తిల్చా మల్చా గణపతి బొప్ప తిల్చా మల్చా